హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా వీడియోలో రిటర్న్ గిఫ్ట్స్ ఈ మధ్య మనకి బాగా ఫేమస్ అయిపోయింది అండ్ చిన్న వాటికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం కదా. సో బాగా ట్రెండింగ్గా ఉంది. సో ఇంతకీ అకేషన్ ఏంటి అని అనుకుంటున్నారా? మా ఓడి బర్త్డే అనమాట, ఫస్ట్ బర్త్డే. సో ఇంట్లోనే చిన్నగా చేసినప్పటికీ కూడా చిన్నపిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే అవి చూసి వాళ్ళు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఒక చిన్న థాట్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి యాక్చువల్గా టైం లేకుండే, సో ఏం చేద్దాం అని అనుకుంటున్నప్పుడు ఒక థాట్ వచ్చి ఒకరికి నేను రిక్వెస్ట్ పెట్టాను అనమాట. సో వాళ్ళు ఇమ్మీడియట్గా విత్ ఇన్ హవర్స్ నాకైతే డెలివరీ చేసేసారు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు అన్ని చూపిస్తాను. ఇవే అనమాట రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి ఇవే. సో రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్లో ఉన్నాయి. సో నేనైతే మినిమల్గా తీసుకున్నాను. తీసుకోవాలనుకుంటే చాలా వెరైటీస్లో ఉన్నాయండి. సో మీరు అందరూ కూడా ఎవరైనా అకేషన్స్ ఉంటే తీసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఎవరు అని అనుకుంటున్నారా? చెప్తాను, అది కూడా చెప్తాను. అండ్ కాస్ట్లు కూడా చాలా చీప్గా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు ఫర్దర్గా చెప్తూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే తర్వాత వీడియో కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు మనమైతే వాటి గురించి మాట్లాడుకుందాము. ముందైతే నేనేమి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను అని చెప్పేసి అయితే మీరు చూసేయండి. సో ఈ బ్యాగ్ నిండా అనమాట. టోటల్ కౌంట్ వచ్చేసి ఒక 22 పీసెస్ తీసుకున్నాను, 22 సెట్స్ తీసుకున్నాను అనమాట. సో అవి ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇదైతే పక్కకు పెడతాను ఫస్ట్. సో ఫస్ట్ ఇవన్నమాట. ఇవేంటి అనుకుంటున్నారు? షార్ప్నర్స్. షార్ప్నర్స్ కనిపిస్తుంది కదా, చాలా క్యూట్గా ఉంది కదా. ఇది నాకు జస్ట్ 10 రూపీస్ ఏమో పడింది అంతే. 10 రూపీస్ కూడా 10 రూపీస్ పడినట్టుంది. ఇది షార్ప్నర్ అనమాట. ఇక్కడ నుంచి మనం షార్ప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. సో ఇదనమాట. అండ్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట. ఎల్లో, బ్లూ, పింక్ అండ్ ఆలివ్ కలర్. సో ఈ కలర్స్లో వచ్చాయి, నాకు 4 కలర్స్లో వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెన్స్, మ్యాజిక్ పెన్స్, లైట్ మ్యాజిక్ పెన్స్ అండి. ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే అవి తీసుకున్నాను. ఇది చూసాను నేను, తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తే నాకు భలే అనిపించింది. మీకు కూడా షేర్ చేస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి లైట్ ఉంది, ఇక్కడ మనకి లైట్ ఉంది. సో దీన్ని ఇలా అంటే మనకి లైట్ వస్తుంది. చూసాను ఎంత బ్రైట్గా ఉందో, మొత్తం ఇలా ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ దీన్ని ఇలా ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలియదు, బి రాశాను కదా. ఆన్ చేసి చూస్తే మీకు కనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మా ఆయన ఇలాగే చూస్తున్నాడు అనమాట, ఏది ఎగ్జైట్మెంట్ అని. సో నేను ఏబీసీ అని రాశాను. సో లైట్ పెడితే అది కనిపిస్తుంది అనమాట. మామూలుగా అయితే కనిపించట్లేదు, బట్ లైట్ పెడితే మనకు కనిపిస్తుంది. చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఇది. నాకు భలే అనిపించింది. ఎంత యూజ్ అవుతుంది అని నాకు తెలియదు, బట్ ఆ ఎక్సైట్మెంట్ అయితే బాగుంటుంది కొద్దిసేపు ఆడుకోవడానికి అట్లీస్ట్. సో ఇవి కూడా నాకు కావాల్సిన పీసెస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఎరేజర్. యాక్చువల్గా కిడ్స్ కాబట్టి కిడ్స్కి సంబంధించినవి, దట్టు ఇంకా స్కూల్ గోయింగ్, ఇప్పుడు స్కూల్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి కదా, అందుకని చెప్పేసి స్కూల్కి సంబంధించినవి కొన్ని వచ్చేటట్టు తీసుకున్నాను అనమాట. సో అవి ఇవి వచ్చి ఎరేజర్స్. సో ఒకటేమో డోనట్స్ అండ్ ఇంకొకటి ఐస్ క్రీమ్ అండ్ ఇంకొకటి లాలీపాప్. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, నాకైతే భలే నచ్చాయి. సో ఇవన్నమాట నాకైతే బాగా నచ్చాయి. ఇవి ఇంకా 2 సెట్స్ అనమాట మొత్తం. అండ్ ఇవి ఎరేజర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ ఐటమ్ బాటిల్. బాటిల్ అంటే మళ్ళీ ప్లాస్టిక్ స్టీల్ కాకుండా గ్లాస్ బాటిల్ అనమాట. చూసారా, ఇది 250 ml అనమాట. 250 ml, హాఫ్ లీటర్ అనుకుంటా, 400 ml. 400 ml బాటిల్, దట్టు గ్లాస్ బాటిల్. మీకు కనిపిస్తుందా? ఈ గ్లాస్ కి చిన్నపిల్లలు కదా, మరి గ్లాస్ అంటే పగిలి కొట్టేస్తారేమో, ప్రాబ్లం అవుతుంది కదా, డేంజరస్ కదా అని అనుకుంటాం కదా. సో దానికోసం మనకి ఇక్కడ ఈ ప్లాస్టిక్ వచ్చింది కదా, ప్లాస్టిక్ ర్యాప్ లాగా వచ్చింది కదా, ఇది బాగా సెక్యూర్ చేస్తుంది అనమాట, మనకి ఏం అవ్వకుండా. చాలా బాగుంది. అండ్ ఈ గ్లాస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. సో 400 ml
400 ml వాటర్ బాటిల్. దీంట్లో కలర్స్ వైట్, పింక్ కలర్స్ అలా వచ్చాయన్నమాట. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా 4 కలర్స్. వైట్ వైట్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అన్నమాట. లైట్ గ్రీన్ కలర్ అలా వచ్చాయన్నమాట. బాగున్నాయి కదా. సో ఇవి కూడా నాకు రిక్వైర్డ్ ఏం కావాలో అన్ని తీసుకున్నాను. అండ్ ఇంతకీ థీమ్ వచ్చేసి జంగల్ థీమ్. సో జంగల్ థీమ్ కాబట్టి ఇవి మనం బ్యాగ్స్ కూడా జంగిల్ థీమ్ కి సంబంధించి తీసుకున్నాం అనమాట. బ్యాగ్స్ కూడా సో ఒక 4-5 పీసెస్ ఎక్స్ట్రానే తీసుకున్నాను, ఎంతకైనా మంచిది అని చెప్పేసి. అలా అని మరీ ఎక్కువ కూడా తీసుకోలేదు. సో ఇలా ఉంది జంగిల్ థీమ్ తోటి భలే ఉంది. దీంట్లో వాళ్ళ దగ్గర డిఫరెంట్ థీమ్స్ లో కూడా ఉన్నాయి. ఇంతకీ ఎవరు అని చెప్పేసి చెప్పలేదు కదా. రాజ్ రతన్ ట్రేడర్స్ అని చెప్పేసి బేగం బజార్ నుంచి అనమాట. చాలా ఫాస్ట్ గా క్విక్ గా రెస్పాండ్ అయ్యి చాలా క్విక్ గా డెలివరీ కూడా చేసేసారు. నాకు విత్ ఇన్ 2 hours లో నాకు అవి పీడిఎఫ్ పంపించడం, అంటే ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అంటే వాళ్ళకి రేంజ్ కూడా ఉందన్నమాట. ఈ రేంజ్ లో కావాలి, ఈ రేంజ్ లో కావాలంటే కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఆ రేంజ్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని పంపించారనమాట. నాకు లిస్ట్ పంపిస్తే నేను దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు నాకు విత్ ఇన్ 2 hours నాకు డెలివరీ కూడా చేసేసారనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఐటమ్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. సో మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ రాజ్ రతన్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఓన్లీ కిడ్స్ కి సంబంధించి టాయ్స్, లేకపోతే ఇట్లాంటి రిటర్న్ గిఫ్ట్స్, లేకపోతే స్కూల్ గోయింగ్ ఐటమ్స్, అట్లా పిల్లలకి సంబంధించిన ప్రతి ఐటమ్ వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆర్డర్ చేసుకోవాలంటే మనము ర్యాపిడో ఇట్లాంటివి ఉంటాయి కదా, బుక్ చేసుకోవచ్చు అనమాట. మాట్లాడుతూ ఇవైతే ప్యాక్ చేసి ఇద్దాం. సో నా పని కూడా అయిపోతుంది. సో ఏం చెప్తున్నాను, ఆర్డర్ చేసేసుకోవచ్చు. వాళ్ళు మనం ర్యాపిడోలో బుక్ చేసుకుంటే వాళ్ళు పంపించేస్తారు. ఇంకా ఒక చాక్లెట్ కూడా పెడదాం అనుకుంటున్నాను అనమాట ఇందులో. స్వీట్ బర్త్డే కాబట్టి ఒక చాక్లెట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఒక చాక్లెట్. ముందైతే ఇందులో అవన్నీ పెట్టేద్దాము. ఒక బాటిల్, ఒక పెన్. బట్ ఈ పెన్కి ఇట్లా ఏమంటారు ర్యాపింగ్ లాగా, ఐ మీన్ ఏమంటారు ఇలా ఇలా ఏమైనా వస్తే బాగుండు. ఒక బాక్స్ లో కానీ ఒక ఏదైనా ర్యాప్ చేసినట్టు వస్తే బాగుండు. బట్ ఇలా పెట్టేద్దాం, ఇప్పుడు రాలేదు కాబట్టి. అండ్ ఒక షార్ప్నర్. అండ్ మనం ఇది కూడా పెట్టేద్దాం. ఇది ఒక్కొక్క పీస్ పెడదాం. సెట్ ఇస్తే బాగుండేదేమోనని నాకు తర్వాత అనిపించింది. బట్ ఒక్కొక్కరికి ఈ సెట్ మాత్రం ఇస్తే బాగుండేదేమో అనిపించింది. బట్ తర్వాత ఐడియా వచ్చింది. సో ఏం చేయలేము కాబట్టి ప్రస్తుతానికి అయితే ఒకటి ఇచ్చిందాం. నెక్స్ట్ టైం చూసుకుందాం. సో ఒక లాలీపాప్ ఎరేజర్ పెట్టేద్దాం. అండ్ ఇందులో ఒక చాక్లెట్ కూడా వస్తుంది. ఏదైనా చాక్లెట్ రేపు బర్త్డే అనమాట. ఈరోజు నైటే నేను చేసేద్దాం అని చెప్పేసి చేసేస్తున్నాను. నాకు పని తక్కువ అయిపోతుంది అని చెప్పేసి. సో రేపు బర్త్డే కాబట్టి ఈరోజు చేస్తున్నాను. చాక్లెట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి రేపు ఫ్రెష్ గా ఇచ్చేస్తే అయిపోతుంది. సో దిస్ ఈస్ ద రిటర్న్ గిఫ్ట్ ప్యాక్. అండ్ ఐ వాట్ ఇట్ ఫ్రమ్ రాజ్ రతన్ ట్రేడర్స్. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట. చాలా రీజనబుల్గా ఉంది, ట్రస్ట్ మీ. చాలా బాగున్నాయి కూడా, ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ ఎలా వస్తుందా అని చెప్పేసి నేనైతే భయపడ్డాను అనమాట. ఫస్ట్ టైం తీసుకుంటున్నాను అండ్ అర్జెంట్ లాగా తీసుకున్నాను కదా, ఎలా వస్తాయో అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ లాగా ఉందన్నమాట. చాలా బాగుంది. నేను తీసుకున్న ప్రతి ఐటమ్ కూడా బాగుంది. అండ్ వాళ్ళని అడిగి తీసుకోవాలన్నమాట. ఎవరైనా అంతే, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఒకసారి ఫొటోస్ చూపించమని చెప్పేసి అడిగి నేనైతే తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చాయి. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ యాజ్ ఐ సైడ్, మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. సో ఫైనల్గా అన్ని ప్యాక్ చేసేసాను అనమాట. నాకు కావాల్సినవన్నీ కూడా అందులో సెట్ చేసేసాను. అది ఒకసారి చూపిస్తాను. ఒక బాటిల్, ఒక పెన్, మ్యాజిక్ లైట్ పెన్, అండ్ ఒక షార్ప్నర్ అండ్ ఒక ఎరేజర్. సో ఇవి అండ్ ఇంకొక చాక్లెట్ రేపు మార్నింగ్ పెట్టేస్తాను. ఇందులో సింపుల్గా చేసుకోవాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను. అండ్ దాంట్లో కూడా నాకు నచ్చినట్టు ప్లాన్ చేశాను అనమాట. రేపు బర్త్డే డెకరేషన్ అంతా కూడా మేమే చేసుకుందామని అనుకుంటున్నాము. అండ్ ఆ డెకరేషన్ కూడా
నేను అన్ని ఒక థీమ్ థాట్‌లో ఉండే అది తీసుకొచ్చుకొని నేనైతే ప్లాన్ చేశాననమాట. సో, అన్ని ఐటెమ్స్‌ని కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఆ ఐటెమ్స్ ఏంటి అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్ టు మై వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.